వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద రాక్షస పాలన అంటూ, దుర్మార్గుడు అంటూ, దుష్టుడంటూ, సైకో పాలన అంటూ రకరకాల పేర్లు పెట్టి రోజు కూడా వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తూ, వాళ్ళ నాయకులు కూడా ప్రచారం చేస్తూ, వాళ్ళ నాయకులతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సునకానందం పొందిన శ్రేణులకు, అలాగే వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద తెగ రెచ్చిపోయిన ఇప్పటి హోంమంత్రి అనితా మేడం గారు, అనితా మేడం అంటే ఆమెకి ఇష్టం ఉండదేమో, ఎందుకంటే మేడం అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి, వాళ్ళది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగు పదం తప్ప ఇంగ్లీష్ పదాలు ఆవిడకి కూడా ఇష్టం కాదు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం అనేది వాళ్ళకి ఇష్టం కాదు కాబట్టి అనితా మేడం గారిని అనిత అమ్మ అందాం, అనితమ్మ. ఎందుకు ఈ పదం వాడవలసి వచ్చిందో తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా రెచ్చిపోతూ వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తూ, వైఎస్ఆర్ విగ్రహాలని కూల్చేస్తూ, యూనివర్సిటీలోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్లు బెదిరించి మరి వాళ్ళతో రాజీనామాలు చేయిస్తూ భయాందోళన సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల గురించి ఇప్పుడు ఇప్పటి హోంమంత్రి అనితా అమ్మకి, అనితమ్మకి పట్టదా? అప్పుడు ఎవరి మీదైనా రెచ్చిపోతూ విపరీతంగా మాట్లాడి దుష్టులు, దుర్మార్గులు, వైసీపీ గూండాలంటూ రెచ్చిపోయిన అనితమ్మకి, హోంమంత్రి అనితమ్మకి ఇప్పటి పరిస్థితులు అర్థం కావా? లేకపోతే చేస్తుంది మా వాళ్ళే కదా, మా వాళ్ళు చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళు చేస్తే ఇంకోలాగా మాట్లాడతాం కాబట్టి ఇదంతా మాకు తెలిసే జరుగుతున్నదంతా మాకు తెలుసు, మేమే కావాలని ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. ఎందుకు డొంక తిరుగుడు మాటలు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా. అంతేకాదు, ప్రత్యేకించి ఈ వీడియోలో అనితమ్మ గారికి చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అనితమ్మ అని ఎందుకు అంటున్నామంటే, చాలామంది సంప్రదాయంగా, గౌరవంగా బ్రతికే వాళ్ళు తమకన్నా వయసులో పెద్దవాళ్ళైనా, తమకన్నా వయసులో కాకపోయినా హోదాలో కూడా పెద్దవాళ్ళైనా వాళ్ళకి గౌరవం ఇస్తూ, అందులో మహిళలకు గౌరవిస్తూ అమ్మ అనే పదం వాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తల్లి కాబట్టి విజయలక్ష్మి గారిని విజయమ్మ అని, ముఖ్యమంత్రి భార్య కాబట్టి భారతిరెడ్డి గారిని భారతమ్మ అని వైసీపీ శ్రేణులు సంబోధిస్తూ మాట్లాడుకునేవాళ్ళు. దానిని తమరు వెటకారం చేస్తూ భారతమ్మ, విజయమ్మ అని మీరు పిలుస్తున్నారంటే ఆ అమ్మలకి మీ నాన్నలు ఏమవుతారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అంటూ వెటకారంగా మాట్లాడితే, దానికి తమ టీడీపీ శ్రేణులు విపరీతంగా నవ్వుకుంటూ పోస్టులు పెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ పదంలోని మీరు వెటకారంగా మాట్లాడిన ఆ పదంలోని అర్థాన్ని తెలుసుకొని, అలాగే తమరు ఇప్పుడు మంచి హోదాలో ఉన్నారు కాబట్టి అనిత అనో లేకపోతే ఇంకోటనో మేము మాట్లాడం. చాలామంది ఇప్పుడు మీరు హోంమంత్రి కాబట్టి అనితమ్మ అనే సంబోధిస్తాం. మరి అనితమ్మకి మిమ్మల్ని సంబోధించిన వాళ్ళ నాయనలందరూ కూడా తమరికి ఏమవుతారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. పాత రోజుల్లో తమరేం మాట్లాడారు, ఇప్పుడు తమని అనితమ్మ అని పలికితే తమరికి పలికిన వాళ్ళ నాన్నలు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించి ఇది కూడా గుర్తు చేసుకుని తమరు మంచి పరిపాలన సాగిస్తే మా కౌంటర్లు కూడా మంచిగానే ఉంటాయి అనితమ్మ గారు.